జిల్లా వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పెన్షన్దారులకు జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఒక రోజు ముందుగానే, డిసెంబరు 31వ తేదీన పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్లో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని, ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంజూరైన పెన్షన్ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని మొత్తం 2,16,000 మంది పెన్షన్దారులకు 92 కోట్ల రూపాయలు మేర ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని డిసెంబరు 31వ తేదీననే విజయవంతంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఆర్థిక భద్రతతో జీవించేందుకు ఈ పెన్షన్ పథకం ఎంతగానో దోహదపడుతోందని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా పి4 ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం కార్యక్రమంలో భాగంగా నంద్యాల అర్బన్ పరిధిలోని గోపాల్ నగర్కు చెందిన మూరబోయిన రామతులసమ్మను దత్తత తీసుకొని, వారి సంక్షేమం, బాగోగులు పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ఉన్నత స్థాయి ప్రజలు కూడా ముందుకు వచ్చి, బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ జిల్లా వాసులకు జిల్లా కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గోపాల్ నగర్కు చెందిన మూరబోయిన రామతులసమ్మకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయల మొత్తంతో పాటు, నూతన సంవత్సరం సందర్భంగా పండ్లు, మిఠాయిలు కిట్ మరియు మంచాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్నతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అది వాటర్ అది కేజీ कितना आप बना ये चलो దూరం నుంచి కొంచెం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మొదలుపెట్టు రెస్టారెంట్స్ అంతా
కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ మరి ఎవరైతే ముత్తుకూరు గౌడప్ప యాదవ్ గారు ఉన్నారో దేశం కోసం వారు ప్రాణం పెట్టారు. ఈరోజు అనుకుంటున్నారు కొంతమంది మాత్రమే సాధించారని. అయితే మరి స్వతంత్ర భారతదేశం కోసము పౌరులందరూ కూడా తమ వంతు సహకారాన్ని ఇచ్చారు. ఇలాంటి వారిని స్మరణ చేసుకోవడం కూడా రాబోయే తరాలకు తెలియజేయడం కూడా మన బాధ్యతను తెలియజేస్తూ క్రిస్టియన్ చేసి థ్యాంక్ యూ ఆల్. ముత్తుకూరు గౌడప్ప యాదవ్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అన్ని రాజకీయ పార్టీల నేతలందరూ కలిసి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ముత్తుకూరు గౌడప్ప యాదవ్ గారి పేరు కూడా భారతదేశ చరిత్ర పుస్తకాలలో సరిగ్గా ఎక్కలేదు. ఇటువంటి ఎందరో మహనీయులు భారతదేశానికి స్వాతంత్రం కోసము బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు. మొట్టమొదట పోరాడిన వాళ్ళలో ముత్తుకూరు గౌడప్ప యాదవ్ కూడా ఒకరు. ఈయన మన స్థానిక కర్నూలు విడుతూరుకు చెందిన వారు. ఆ రోజు ఆయన తన రైతుల కోసము, తన స్థానికంగా ఉండే ప్రజల కోసము బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవరైనా భారతదేశ యొక్క దేశభక్తుడు. మరియు వారికి సపోర్ట్ చేస్తూ మరియు వారికి బానిసలుగా చేసిన వాళ్ళు ఎప్పటికీ దేశద్రోహులే. ముత్తుకూరు గౌడప్ప యాదవ్ గారు ఆ రోజు రైతులు తన ప్రజల కోసము బ్రిటిష్ వారి కింద వాళ్ళకి తన తల వంచకుండా, వాళ్ళకి లొంగిపోకుండా పోరాడుతూ ఉరికంబం నొక్కారు. అటువంటి నాయకులు చాలా అరుదు. కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా మంది, కొంతమంది నాయకులు తన సమాజం పేరు ఉపయోగించుకొని తన సమాజాన్ని అక్కడ అమ్మేసుకుంటూ వీళ్ళు ఒక ద్రోహమైన చర్యలు చేస్తున్నారు. మనము మన సమాజానికి ఉపయోగపడే విధంగా ఈయన చూపించిన మార్గంలో, ఇటువంటి దేశభక్తులు చూపించిన మార్గంలో అందరూ వెళ్ళాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్. తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే ఇప్పుడు చరిత్ర వక్రీకరిస్తూ చరిత్ర పుటల నుంచి చాలా మంది యోధుల చరిత్రను తీసేస్తున్నారు. ఎవరైతే స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నారో వారు ఈ రోజు ఘనంగా స్వాతంత్ర యోధులుగా, స్వాతంత్ర దేశ భక్తులుగా చలామణి అవుతున్నారు. ఎవరైతే స్వాతంత్ర సమరంలో అసువులు బాసిన మన గౌడప్ప యాదవ్ లాంటి వారు ఎందరో ఆణిముత్యాలు భూగర్భంలో కలిసిపోతే వాళ్ళ చరిత్రను ఇంకా భూస్థాపితం చేస్తున్నారు. అలాంటి చరిత్ర వాళ్ళను బయటికి తీయాలా, వాళ్ళను మార్గదర్శకంగా తీసుకోవాలా. ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడినట్టు మొత్తం మేమే టేకేదారులు స్వాతంత్ర సమరానికి అంటున్నారు. వాళ్ళకందరికీ చరిత్ర తెలుస్తుంది. అందరు మేధావులు వస్తున్నారు, యువకులు ముందుకు వస్తున్నారు, విద్యావంతులు వస్తున్నారు. ఇలాంటి నాయకుల చరిత్రను బయటికి తీయాలా. ఇవన్నీ మనకు స్ఫూర్తిదాయంగా తీసుకొని నెక్స్ట్ సమరంలో ముందుకు సాగాల. మనం కూడా ఎప్పుడు వేరే పల్లకి మోసే కాకుండా మనం కూడా పల్లకిలో ఎక్కే రాజాధికారం కూడా పోరాడాలని కోరుకుంటూ ఈ యొక్క మన గౌడప్ప యాదవ్ గారిని హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. పాలనలో ఒక వర్గం గురించి కానీ, ఒక మతం గురించి కానీ కాకుండా జనరల్ గా ప్రజలందరి కోసం, ప్రజలు పన్నుల భారంతో కష్టపడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి మేము ఈ పన్నులు కట్టలేము అని చెప్పడం ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకమయ్యారు. అందువల్ల బ్రిటిష్ వారు ఆయన్ను ఉరికమ్మం ఎక్కించారు. కానీ క్షమాభిక్ష పెట్టమని కానీ వాళ్ళని ప్రాధేయపడడం కానీ జరగలేదు. కాబట్టి ఇటువంటి నిజమైన స్వాతంత్ర సమర యోధులను మనము గుర్తుపెట్టుకోవాలి. రాబోయే తరాలకు కూడా వారి గురించి చెప్పాలి. తర్వాత పాఠ్య పుస్తకాలలో కూడా వీరి గురించిన పాఠాలు ఉండాలి. ఆ తర్వాత ఈ రోజు చూస్తా ఉన్నాము, కొన్ని వర్గాలకు మాత్రమే రాజ్యాధికారం ఉంది. కాబట్టి మేమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కోరుకునేది ఏమంటే, దామాషా ప్రకారము
ఎవరెవరి జనాభా ఎంత ఉందో జనగణన జరిగిన తర్వాత వారికి రిజర్వేషన్ కల్పించాలి. ఆ విధంగా రాజకీయంగా కానీ అన్ని విధాల రిజర్వేషన్లు కావాలని ఈ వర్ధంతి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్. ఎవరు సార్ ఇప్పుడు ఎవరు తెలుసు ఏమున్నాయని? ఇప్పుడు ఇడైతే ఏం లేడు పెద్దనా, ఇడైతే చూడు ఏం లేడు. అవి ఏమున్నాయి ఎవరన్నా దాతలు ఇచ్చేట విషయం అయితే కనుక మాకైతే ఏమి కూడా తెలియదు. దేవుని సాక్షిగా చెప్తున్నాము చదనా. నాకైతే మా నాన్నకి కానీ నాకు ఇలాంటి మేము ఏం చేస్తామంటే కనుక అంతలో చెప్తున్నానన్నా, మేము ఏ రోజు కూడా దేవుడి మీద ఆశ పెట్టుకోలేదు. మాకొద్దు తాళం ఎవరికాడని చెప్పి మీకాడ తాళం మా దగ్గరే ఉండింది. తాళం కీస్ వచ్చేసి మా నాన్నగారికి బీగం ఇస్తారు, దానికే తగిలించుకుంటాము, లేదా గర్భగులు చీలకన తగిలిస్తాము. ఆ బీగాలు కనపడలేదు, ఆభరణాలు కనపడలేదు. మేమైతే చెప్తున్నాము ఏ రోజు కూడా దేవాలయం చిన్న స్పూన్ కూడా మేమైతే తీసుకొని పోయే వాళ్ళమైతే కాదు. దేవుని సాక్షిగా చెప్తున్నాం మేమైతే కనుక. అంటే అయ్యే 8 కేజీలు సార్, దాంట్లో కేజీ అమ్మినా అంటే మిగతా 7 కేజీలు అడిగితే ఆయన ఫస్ట్ చెప్పలే, నీ ఇష్టం, నువ్వే ఇబ్బంది పడదాం, గట్టిగా మాడితే ఇవైతే అమ్ముకున్నాయా, మిగతావి ఆయన చెప్తే అమ్మినాడు. ఆయన చెప్పినాడు అంటే ఆయన చెప్తే అమ్మినాడని ఆయనకి ఇచ్చినాడని ఇచ్చినాడు సార్, చెప్పినాడు. కార్లు వేసినారంటే తీసుకున్నాడంట ఆయన వచ్చి, కార్లు వేసి ఈయన కార్లు వేసినాడంట. ఫస్ట్ ఇద్దరు కారు వేసుకున్నాడంట నర్సయ్య నర్సయ్య ఆయన కార్లు వేసినాడు, ఈయన తీసిపోయి అన్ని కట్టుకొని కార్లు వేసినాడు అని చెప్పినాడు. ఆయన చెప్పేసినాడు. వీడియో అన్న రన్నింగ్ ఒకటి రన్నింగ్ ఉన్నాడు. అందుకే సార్తో కూడా చెప్పేసిన యువ ఇట్లా చేస్తున్నాడు, యువ ఇట్లా చేస్తున్నప్పుడు చూసి కాగల్మరి మండలం మద్దూరులో నగలు అపహరణ అని చెప్పేసి ఒకటి వచ్చింది సార్, దాని మీద మీ అభిప్రాయం సార్ స్పందన? అది మా పోలీస్ దృష్టికి కూడా రావడం జరిగింది. ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఈ క్రైమ్ కమిట్ చేశారో, ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. లోకల్గా పూజారి పైన ఎక్కువ ఆరోపిస్తున్నారు సార్, గత ఈఓ పైన కూడా ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదే ఆరోపణలో వెనకాల వాస్తవం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. విల్ టేక్ డెఫినెట్లీ సీరియస్ యాక్షన్. ఒక ఫిగర్ ఏమన్నా తెలిసిందా సార్, ఎంత నగలు పోయాయి ఏంటి అనేది? ఫ్యాక్ట్స్ అన్ని తెలియజేస్తాం మీడియాకి. ఒకసారి మనకి ఇన్ఫర్మేషన్ రాగానే విల్ గివ్ ఆల్ ఫ్యాక్ట్స్ టు ద మీడియా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పేరు మోహన్, నేను డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ నంద్యాలగా పనిచేస్తున్నాను. నర్సయ్య పివి నర్సయ్య గారు 31/7/2025లో రిటైర్డ్ అయి ఉన్నాడు. ఆ ప్లేస్లో సాయి జయచంద్ర రెడ్డిని అదనపు బాధ్యతలు ఇచ్చి దేవస్థానాలకు యువగా వేశారు. అతను ఛార్జీ ఇంతవరకు ఇవ్వలేదు. నిన్న వైకుంఠ ఏకాదశి మద్దూరులందు బాగా జరుగుతుంది కాబట్టి చాగలమరి మండలము మద్దూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా జరుగుతుంది కాబట్టి అర్చకులు, గ్రామ ప్రజలు అర్చకులను ఏమని కోరినారంటే, మా ఈ వెండి వస్తువులు ఉన్నాయి కదా అలంకరించమని కోరి ఉన్నారు. అర్చకులు గిల్టు వస్తువులుగా అలంకరించి ఉన్నారు. వాళ్ళు అవి కాదు, ఒరిజినల్ వెండి వస్తువులు అలంకరించమని గ్రామ ప్రజలు కోరగా ఆ బీగాలు నా దగ్గర లేవని చెప్పి ఉన్నారు. గ్రామ ప్రజలకు అనుమానం వచ్చి బీరువాను ఓపెన్ చేయడం జరిగినది. ఓపెన్ చేసినప్పుడు బీరువాలో ఏ వస్తువులు కనిపించకపోగా పోయేసరికి అర్చకుని పాత ఈవోను ఎస్ఐ గారికి అప్పచెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు గిల్టు నగలు అంటున్నారు, అవి ఒరిజినలా కాదా అని టెస్ట్ చేయించి చెప్పగలరు. ఇప్పుడు ఇంతవరకు అంటే గిల్టీ నగలు అంటున్నారు, అసలైన నగలు 7 కేజీల 216 గ్రాములు. 7 కేజీల 216 గ్రాములు.
అంటే వీరిద్దరి హస్తము కాక ఇంకా ఎవరైనా ఉన్నారా ఏమైనా అనుమానం? అవి తెలియదు, ఎంక్వైరీలో తెలుస్తాయి, విచారణలో తెలుస్తాయి.